ప్రస్తుతం ఉన్నటువంటి జనరేషన్ అంతా కూడా సెల్ ఫోన్లో గేమ్స్ అంటూ ఇంట్లో కూర్చొని ఒక గదిలో బందీలుగా సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతున్న తరుణంలో కర్నూలు జిల్లాకు చెందిన అనంత సర్వజ్ఞ మాత్రం తన తండ్రి ఇన్స్పిరేషన్తో అద్భుతమైన అక్రిలిక్ పెయింటింగ్స్ వేస్తూ దాదాపు 41కి పైగా వివిధ స్పిరిచువాలిటీకి చెందినటువంటివి అదేవిధంగా నేచర్కి చెందినటువంటి పెయింటింగ్స్ వేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ప్రస్తుతం మనతో పాటు అనంత సర్వజ్ఞ ఉన్నాడు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, నా పేరు అనంత సర్వజ్ఞ కాంబ్లే. నేను 8th క్లాస్ చదువుతున్నాను. అలాగే మా నాన్న ఒక ఆర్టిస్టు. జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో మా నాన్న డ్రాయింగ్ వేస్తూ పెయింటింగ్ వేస్తూ చూసి నాకు చాలా ఆకర్షితంగా అనిపించింది. అందువల్ల నేను కూడా వేయాలనిపించి నేను అలా పెయింటింగ్స్ వేశాను. నేచర్కి సంబంధించి స్పిరిచువల్గా సంబంధించి ల్యాండ్స్కి సంబంధించి వేశాను. తర్వాత ఇంకా కొన్ని యానిమల్స్కి సంబంధించి కూడా వేశాను. ఇలా మా నాన్న వాళ్ళ నాన్న కూడా ఆర్టిస్ట్ కాబట్టి నాకు ఇలా ఇంట్రెస్ట్ కలిగి వేశాను. అంటే నువ్వు డైలీ నీ రొటీన్ ఎట్లా ఉంటుందంటే డైలీ స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత పెయింటింగ్స్ వేస్తూ ఉంటావా లేకపోతే ఇంకా ఏదైనా చేస్తూ ఉంటావా? నా డైలీ రొటీన్ వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి 4:30కి లేచి స్నానం చేసి పూజ చేస్తాను. నేను యజుర్వేదం నేర్చుకుంటున్నాను. నేను రుద్రాభిషేకం చేస్తాను. పొద్దున్నే లేచి స్నానం చేసి తర్వాత రుద్రాభిషేకం చేసి రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చినాక 6 అవుతుంది. ఇంటికి వచ్చినాక తర్వాత అన్ని హోంవర్క్స్ అన్నీ చేసుకొని తర్వాత నాకు లీజర్ పీరియడ్ ఉంది, అలాగే మా నాన్నకు లీజర్ పీరియడ్ ఉంది అన్నప్పుడు పెయింటింగ్స్ వేయడం అలాగే యజుర్వేదం నేర్చుకోవడం చేస్తున్నాను. మా నాన్నగారు నాకు దేశం గురించి చాలా చెప్తున్నారు. అలాగే నాకు దేశభక్తి గురించి కూడా చెప్తున్నారు. మా నాన్న ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, నేషన్ ఫస్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నెక్స్ట్. అందుకే నేను ఈ పెయింటింగ్స్ అన్నీ ఎక్కువ ధరకు అమ్మేసి మనకి సోల్జర్స్ సైన్యానికి ఆ డబ్బునంతా డొనేట్ చేయాలని అనుకుంటున్నాను. జవాన్లకి ఈ డబ్బులన్నీ డొనేట్ చేయాలనుకుంటున్నాను. ఇలా ఎవరైనా ఈ పెయింటింగ్స్ని ఎక్కువ ధరకి కొనుక్కునే వాళ్ళు ఉంటే కొనుక్కోవచ్చు. అవన్నీ డబ్బులు ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేయాలనుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి సార్, మీ పిల్లోడు ఈ విధంగా పెయింటింగ్స్ వేయడం అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది? సామాన్యంగా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ పిల్లలంతా కూడా తల్లిదండ్రులు పెద్ద పెద్ద మొబైల్స్ కొనాలి, ఖచ్చితంగా ట్యాబ్లు ఉండాలి, అందులో గేమ్స్ ఉండాలనే ఒక ఇదితో ఉంటారు. కానీ మీ పిల్లోడు మాత్రం కొంత భిన్నంగా ఈ పెయింటింగ్స్ వేస్తూ ఉన్నాడు. ఎట్లా అనిపిస్తుంది సార్? ఎవరికైనా కూడా తల్లిదండ్రులు పిల్లలు మంచి దారిలో వెళ్తూ ఉంటే ఆనందమే ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అనేది టెక్నాలజీ అనేది యూజ్ చేసుకోవాలి, కానీ దానికి అడిక్ట్ కాకూడదండి. రెండోది వాళ్ళు వెళ్ళే మార్గము మారిపోతుంది, అంటే డైవర్ట్ అయిపోయి చదువు వైపు కాకుండా ఇంకా ఏదో విద్య నేర్చుకునే దాని వైపు కాకుండా వేరే మార్గానికి వెళ్ళిపోవడం అనేది, వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోవడము. అది ఫోన్ లేకపోతే వాళ్ళు చాలా డిప్రెస్ అయిపోతారు, కోపం వస్తుంది వాళ్ళకి. సో అట్లాంటివన్నీ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ దాని అవసరం కూడా ఉంది. అంటే ఏది అవసరం, ఎంతవరకు దానికి ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైనా మనకి డౌట్స్ ఉంటే చూసుకోవడానికి ఫోన్ అవసరమే. అటువంటివి చూసుకోవచ్చు, కొన్ని న్యూస్ వినవచ్చు, సమ్ ఎంటర్టైన్మెంట్ ఏదో ఎప్పుడో ఒకసారి చేయొచ్చు, కానీ ఎప్పుడూ ఫోన్లో ఉండకూడదు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కాకపోతే ఇక్కడ ఈ పెయింటింగ్స్ అనేది వేయడం అనేవంటే మా ఫాదర్ ఆర్టిస్టు. ఆయన ఐఏఎస్సిలో రిటైర్డ్ అయ్యారు. 95లో ఆయన రిటైర్డ్ అయ్యారు. ఆయన్ని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను నేర్చుకొని నేను ఇప్పుడు డ్రాయింగ్ టీచర్గా వర్క్ చేస్తున్నాను జెడ్పిహెచ్ఎస్ కల్లూరులో పార్ట్ టైంగా. నాతో పాటు నేను వేయడం చూసి మా బాబు కూడా దీన్ని నేర్చుకొని వేస్తూ ఉన్నాడు. చాలా ఆనందంగా ఉంటుంది. దాంతోపాటు నేను ప్రతిరోజు వేదం కూడా కొద్దిగా నేర్పిస్తూ ఉన్నాను బాబుకి. సార్, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి ముఖ్యంగా తల్లిదండ్రులు ఏదైతే ఉంటుందో ఎక్కువగా ఈ సంపాదన మీద పడి పిల్లల్ని అంటే స్కూల్కి వెళ్తున్నారంటే వెళ్తున్నారు, లేదా ఇంట్లో హోంవర్క్ చేస్తున్నారు అంటే చేస్తున్నారు, అంతే తప్ప వాళ్ళకి ఎలాంటి యాక్టివిటీ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి, ఎట్లాంటి సౌకర్యాలు కల్పించాలి, ఇవన్నీ పట్టించుకోకపోవడంతోనే పిల్లలకు కొంత చెడుదారి పట్టే అవకాశాలు ఉన్నాయని ఒక వాదన. దీనిపై మీరు తల్లిదండ్రులకు ఎలాంటి సూచనలు ఇస్తారు? కరెక్టే అండి. ఒక విధంగా అంటే
పిల్లల్ని మానిటరింగ్ అనేది ఉండాలి. లేకపోతే ఆ అబ్బాయి ఏం చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారన్నది మనకు తెలియదు. సో, మనం ఏం చేస్తున్నాడు, వాడు కరెక్ట్ సక్రమమైన మార్గంలో ఉన్నాడా లేదా, బాగా చదువుతున్నాడా, కనీసం మనం వాళ్ళని అడగాలి. ఏం చేస్తున్నావు, ఏం లేదు, ఎక్కడ స్కూల్‌లో ఏం చెప్పారని అడిగి తెలుసుకోకపోతే వాళ్ళ దారి వాళ్ళు, మన దారి మనం అయిపోతాం. అయినప్పుడు వాళ్ళకు ఏది ఎక్కువగా వాళ్ళ చిన్న వయసులో వాళ్ళ మెదడుకి ఏది అట్రాక్ట్ అయితే దాని వైపే వెళ్ళిపోతారు. అందుకనే వాళ్ళకి వాళ్ళ మెదడులో మనము మనకు కావాల్సిన వాడికి జీవితంలో ఏది అవసరమో అది నేర్పించడం వల్ల ఫ్యూచర్ బావుంటుంది. వాడి భవిష్యత్తు బావుంటుందనే ఉద్దేశ్యం నాది. దాంతో పాటు నాకు వచ్చిన విద్య ఇది. నా విద్యను నేను మా వాడికి నేర్పించడం చాలా ఆనందమే. అందులో తను గూడా దాన్ని ఇంట్రెస్ట్‌తో నేర్చుకుంటున్నాడంటే కొద్దిగా ఆనందకరమైన విషయమే. ఇది చూస్తున్నారు కదా! పిల్లలకి చిన్నతనంలోనే ఈ విధంగా మనం ఏదైతే వాళ్ళకి ఇష్టంగా ఏదైనా ఒక ఆర్ట్ కానీ, లేదా పెయింటింగ్ కానీ, సంగీతం గానీ, ఇట్లాంటి వాటిల్లో వాళ్ళకి చిన్నతనం నుంచే కాస్త శిక్షణ ఇప్పిస్తే మాత్రం ఖచ్చితంగా పిల్లలు చెడు అలవాట్ల బారిన పడకుండా జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని చెప్పి చెప్తా ఉన్నారు.